దయచేసి అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకునే ముందు ఒక వాక్యం ధ్యానించి ప్రార్థనలోనికి వెళ్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గుంచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గుంచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రం. సజీవులే కదా నిన్ను స్తుతించాలి అనేటువంటి వాక్యాధారంగా మమ్మల్ని ప్రభా సజీవులు ఎక్కడో లెక్కించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమును చూడక చాలామంది మరణించి ఉండొచ్చు. వారందరికంటే మేము గొప్పవారము, శ్రేష్ఠులము, నీతిమంతులము కానే కాదు. కేవలం నీ ఉచిత కృప ద్వారా మరణము జయించిన నీవు తిరిగి త్వరలో రాబోతున్నావు ఆహ్వానించడానికి అనేటువంటి ఆలోచనతో కనిపెట్టుచు జీవాధిపతి అయినటువంటి నీ సన్నిధిలో ప్రార్థించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం. అయినా మా జీవితాల్లో మరి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ప్రభు దినములను అనుగ్రహించి ఆ దినమున ప్రభా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు మమ్మల్ని పురుగొల్పుచున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారమంతా నీ కృపాహస్తంలో మమ్మల్ని భద్రపరిచారు. అయినా నీ యొక్క మా ప్రాణములు నీ కొరకు తృష్ణ పడినట్లు మీరు కలుగు చేశారు. ఎందుకనగా మీరే జీవము గల దేవుడు. నీ పట్ల మేము మంచి శ్రేష్టమైన అభిప్రాయం కలిగి నిన్ను కేవలం అనునిత్యము నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా సంఘంగా మమ్మలను తరబేదిస్తున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా మరి ఉదయకాలంలో నీ పాద సన్నిధిలో చేరి ఉంటున్నాము. నా నోటి మాటలు మా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా చేయండి. ఈ సమయంలో ప్రభా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల మందికి ఈ కరోనా భయంకరమైనటువంటి అంటువ్యాధి సోకింది. అనేకులు మరణించారు ప్రభా, వేల సంఖ్యలో మరణించారు. నీ కృపలో నీ చిత్తంలోనైనా మరి నీ యొక్క స్వస్థత హస్తమును చాపి ప్రతి దేశముపై ప్రభా వారందరూ నీ వైపు తిరిగి చెడు మార్గములను విసర్జించి నీ నామమును ప్రార్థించినట్లయితే నీవు దేశాన్ని స్వస్థపరుస్తావు. అయినా ఇది ఏ ఒక్కరినో స్వస్థపరచడం కాదు, ఏ సంఘాన్ని స్వస్థపరచడం కాదు, కానీ ప్రభా నీవు శక్తిమంతుడిపై ఉండి దేశంలోనూ స్వస్థపరిచే దేవుడిగా ఉంటున్నావు. కనుక ఈ భయంకరమైనటువంటి వ్యాధి సంభవించే సమయంలో నీ పాద సన్నిధిలో ఉండుటకు మమ్మల్ని కృప చూపించినందుకు నీకు వందనాలు స్తోత్రం. మరి ముఖ్యంగా ఈరోజు మీరు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. ప్రేమమయుడ నీకే వందనాలు. నేను ఈ సమయంలో సంఘమును గుర్తు చేసుకుంటూ ప్రార్థిస్తున్నాము. ప్రేమల ప్రభా, మరి ఈ విధంగా లాక్డౌన్ జరుగుతుంది అని, అన్నీ మూసివేయబడతాయని మేము ఎప్పుడూ తలంచలేదు, ఊహించలేదు. మా జీవితంలో ఇదే మొదటిసారి అయి ఉంటున్నది. అలాంటి పరిస్థితుల్లో ప్రభా మీరు మమ్మల్ని సురక్షితంగా నీ ఉచిత కృపలో భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించినందుకు నీకే వందనాలు స్తోత్రం. అయినా మరి ప్రభుత్వం వారు చేసినటువంటి సూచనలను పాటించటం మాకు నేర్పించండి, సహాయం దయచేయండి, విధేయతను దయచేయండి, చూపించండి. ప్రేమలైనా నిశ్చితమైతే వచ్చే ప్రభు దినం 14వ తారీఖు నుండి దేవాలయాలు తెరవచ్చు. అయితే కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఆ ఆంక్షలు కూడా సంఘం అంతా పాటించగలిగినట్లు సహాయం దయచేయండి. ప్రేమల ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు. అయినా మరి మేము ప్రభు దినమును పరిశుద్ధ దినంగా ఆచరించేటువంటి క్రమంలో ప్రార్థనతో ఈ కార్యక్రమంను ఈనాటి స్తుతి ఆరాధన ప్రారంభిస్తున్నాం. నీ ఆత్మతో మమ్మల్ని దర్శించండి. నీ కొరకు, నీ వాక్యం కొరకు, నీ మందిరంలో చేరుట కొరకు తృష్ణను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు చూపించండి. ప్రేమల ప్రభా, మరి ఈ లాక్డౌన్ నా కొరకే మీరు చేసి ఉంటున్నారు, మా కొరకే చేసి ఉంటున్నారు, మా కుటుంబం కొరకే చేసి ఉంటున్నారని ఎవరైతే మరి ప్రభా నిండు హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉంటున్నారో వారందరినీ మీరు దర్శించండి. మీ సన్నిధితో వారిని తృప్తిపరచండి, చూపించండి. నీ వాక్యంతో తృప్తిపరచండి. నీకే వందనాలు స్తోత్రం.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరాధనలు మీ చేతికి అప్పగిస్తాం. మా సంఘము, సంఘ బిడ్డలు, సంఘ కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తాం. అదేవిధంగా నాయన మా రాష్ట్రంలో మా తెలుగు రాష్ట్రాల్లో, మా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశంలో జరుగుతున్నటువంటి ఆరాధనలను ప్రభావ మీరు అంగీకరించండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఆరాధనను మీ హస్తగతం చేస్తుంటున్నాం. ఆది నుంచి అంతం వరకు మీరే మాకు నాయకుడివై, బోధకుడివై, మంచి కాపరివై బోధించి అయినా నీ మార్గంలో నడుచుటకు కావలసినటువంటి ఆతృత, ఆసక్తి, తృష్ణను పుట్టించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన దగ్గర ఉన్నటువంటి షీట్స్ నుంచి స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకి అనే పాట పాడుకుంటూ ఈ ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు, రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సుభాగ్యము నీచి. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సుభాగ్యము నీచి. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. హల్లెలూయా. హల్లెలూయా. జీవనకాలం నుండి పాట సంఖ్య 157 ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 157 జీవనకాలం నుండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాపం నరరూపివైనావు, నా శాపము పాపం నరికి వేలాడితివి.
ఉన్నావు నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను దాచియున్నావు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ చేతులతోనే నన్ను చేసియున్నావు నీ గాయములోనే నన్ను దాచియున్నావు నీదు సేవను చేయుచున్నాను నీ కొరకే జీవించు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ సన్నిధి నాలో నా స్వరము నీలోనా నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివో దేవా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనే చెల్లించు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. చివరిదిగా ఇదే జీవనగానం నుండి 215వ నంబర్ పాట సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళెదము అనే పాట పాడుకుందాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము లోకాన శాశ్వత ఆనందమేది లేదని చెప్పెను ప్రియుడేసు లోకాన శాశ్వత ఆనందమేది లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానముపై నిలుపుడి నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానముపై నిలుపుడి సియోను పాటలు
రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటానము నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటానము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరము పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి పాడైన కోరము పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చు యేసు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చు యేసు సియోను గీతము సొంపుగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జయ సియోను గీతము సొంపుగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జయ సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమునకు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమునకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 42వ కీర్తన ప్రారంభ 2 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కూర్చున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కూర్చున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడతాను. దయచేసి ఒక క్షణం తాల్వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలైన మరి ఒక మారు నీ సన్నిధిలో చేరి నీ నామమును జ్ఞాపకం చేసుకుని నీవు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాలు మా సొంతం చేసుకున్నట్లు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేయండి. యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కృష్ణందు ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని గత వారంలో ప్రారంభ ప్రార్థనకు ముందు అనుకుంటా 2 వచనాలు నేను చదివి చిన్న పరిచయాన్ని ఇచ్చాను. అది మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు, లేకున్నా కూడా మరలా చెప్తాను. తుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనబడదను అనేటువంటి ప్రశ్న ఈ కీర్తన రచించినటువంటి కోరహు కుమారుడిలో పుట్టింది. అది ఆయన ఒక్కనే ఆలోచన కాదు, వాళ్ళ తెగ అంతా, కోరహు సంతతి వారందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోయిన సందర్భంలో వారు తిరిగి నేను ఎప్పుడు నా దేవుని మందిరంలో ప్రవేశించాలి, నా దేవుని మందిరంలో ఆయన నా కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యములను ఏ విధంగా నేను సొంతం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కోరహు కుమారులలో ఒక కుమారుడు ఈ వాక్యాన్ని రాస్తున్నట్టు మనం తెలియజేస్తుంటాం. సో ఈ సమయంలో కోరహు ఎవరు, ఆయన
సంతానం ఏమిటి, చరిత్రలు ఆయన గురించి చెప్పేదేంటి అన్నటువంటి విషయాల్ని మొట్టమొదట మనం ధ్యానం చేద్దాం. మరి మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఈ కీర్తనీయుడు ఈ కీర్తనలో ఏ విధంగా రాస్తూ ఉంటున్నాడో తృష్ణపుడుచున్నదని మనకు కూడా మరి మార్చి నెల 22వ తారీఖున ప్రారంభించబడినటువంటి లాక్డౌన్, ఎప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తివేస్తారా, ఎప్పుడు మనం స్వేచ్ఛగా దేవుని మందిరానికి వెళ్ళగలం, ఎప్పుడు ఆయన నామమును స్తుతించగలం, ఆరాధించగలం ఆత్మతో సత్యంతో అనేటువంటి ఆలోచన తృష్ణ మనందరికి కూడా ఉన్నది అని నేను నమ్ముతూ ఉంటున్నాను. ఒకవేళ అట్లాంటిది లేనట్లయితే మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని కృతజ్ఞతలు చెల్లించి సిద్ధపడండి. దేవుని చిత్తమైతే 14వ తారీఖు నుంచి మరి సంఘ ద్వారములు తెరుచుకుంటున్నాయి. మనమందరం కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఆంక్షలను పాటిస్తూ ఆరాధనకు వెళ్ళి మనమందరము కలిసి సంతోషంతో, దేవుని అందరి ప్రేమతో, భయభక్తులతో, వినయ విధేయతలతో ఆయనను ఆరాధించేటువంటి సమయము ఆసన్నమై ఉన్నది. దాని కొరకు మనము తృష్ణ కలిగి ఉండాలి. మరి అనుమతి ఉన్నది, ఆశీస్సులు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి. కానీ అవన్నీ నెరవేరాలంటే ఆంక్షలు కూడా మనం పాటించాలి. మరి ఈ లాక్డౌన్ కాలం అంతటిలో ప్రభు మన పట్ల చూపినటువంటి ప్రేమ, మన ప్రతి అవసరాలను ఆయన ఐశ్వర్యనామంలో తీరుస్తూ గృహంలో నుండి మనం గడిపాం. అంటే దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నాం. మన గృహాల్లోనే మనం ఉంటూ. సో ఈ దేవాలయంలో ఉండి మనం ఆయన స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యం మనకి అనుగ్రహించబడ్డది కనుక మనం నిరుత్సాహమును విడిచి, నిస్సహాయతను విడిచి, సంతోషంతో, ఉత్సాహంతో ఆయన సన్నిధికి మనము చేరవలసిన వారమై ఉంటున్నాము. ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. ఈ కీర్తన 42వ కీర్తన ధ్యానించిన పూర్వము మరి ఈ 42 నుంచి 49 వరకు రచించబడినటువంటి మరి ఈ కీర్తనలన్నీ కోరహు సంతతి వారే లిఖించినట్టు పండితుల అభిప్రాయం, గ్రంథ మరి హిస్టరీలో మనం చదువుతూ ఉంటాం. ఈ 42వ కీర్తన కోరహు సంతతి వారే. ఈ కోరహు ఎవరు అని మనం ఒకసారి ధ్యానం చేస్తే, దయచేసి అందరూ సంఖ్యాకాండం 16వ అధ్యాయం నేను కూడా తెరవాలి. 16వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు చదివినట్లయితే, లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇసారు కుమారుడకు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని. ఒక్క నిమిషం దయచేసి ఆగండి. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ఇక్కడ అసలు కోరహు ఎవరో ఆయన యొక్క జీవిత వృత్తాంతాన్ని 1-2 వచనాల్లో చదువుతూ ఉంటున్నాడు. 2వ వచనం, ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి he rebelled against God's chosen leader. మోషే అహరోనులకు వ్యతిరేకంగా వారు 250 మందిని సిద్ధపరిచి నాయకుడు, ప్రవక్త, దేవునితో ఏర్పాటు చేయబడినటువంటి మోషే అహరోనులు మరి మోషే ఆయన ఇల్లంతటిలో నమ్మకం కలిగిన వాడు. భూమిపై ఉన్నటువంటి ఎవరికన్నా కూడా ఇతడు మంచి సాత్వికుడుగా పేరు పొంది ఉంటున్నాడు. అలాంటి నాయకునికి విరుద్ధంగా ఆయనను ఎదుర్కొనుటకు ఈ 16వ వచనము అంత చదివితే ఒకసారి 3వ వచనం, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే. ఇక్కడ ఆత్మీయమైనటువంటి అతిశయము వారిలో వచ్చింది. ఏమంటున్నారు అని అంటే, మీతో మాకిక పని లేదు.
ఆ మాట దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పినప్పుడు మోషేను 120 సంవత్సరములు ప్రాయంలో చివరిదిగా పిస్కా కొండ ఎక్కించి అక్కడ పాలుతేనులు ప్రవహించే దేశాన్ని చూచుటకు ఆయన అంగీకరించి ఉంటున్నాడు. అలా దేవునితో ఏర్పరచబడిన, అభిషేకించబడిన, ఆదేశించబడిన మనుష్యుని లెక్క చేయకుండా అతడు మా వంటి వాడే, సమానుడే అని చెప్పి మీతో మాకిక పని లేదు, సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే. జాగ్రత్తగా గమనించండి. గత వారంలో మనం మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ధ్యానించాం. అక్కడ క్రీస్తు ప్రభు శిష్యులు ఆయనను 3 ప్రశ్నలు వేశారు. ఈ యుగాంతం గురించి ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అని అంటే ఎవడును మిమ్ములను మోసపరచకుండా జాగ్రత్త పడుడి, చూసుకున్నాడు. ఎవడు లోకంలో మరి భయంకరమైనటువంటి మోసం, అవినీతి, లంచగొండితనము ఏ ఒక్కరూ కూడా ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్పబడిన ప్రతి ఒక్కరూ కూడా దుష్ట మనసు కలిగిన వారే, కపట మనసు కలిగిన వారే, దేవునికి వాక్యానికి విరోధులైనటువంటి వారే. ఒక్కసారి 8వ వచనం చదివితే ఇదే 16వ సంఖ్యాకాండం. ఈలాగు చేయుడి మరియు మోషే కోరాహుతో ఇట్లా నేను లేవి కుమారులారా వినుడి తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. థ్యాంక్ యూ. అయితే ఈ కోరహుతో మోషే ప్రత్యక్షంగా మాట్లాడాడు. ఈ కోరహు ఎవరు అని ప్రశ్నిస్తే మరి అన్ని తెగలకు, అన్ని సంతతి వారికి కూడా రకరకాల బాధ్యతలు, రకరకాల ప్రాపర్టీస్ దేవునితో నిర్దేశించబడినటువంటి విధంగా పంచి ఇచ్చాడు. మోషే, అహరోనులు ఇరువురు కూడా పంచి ఇచ్చారు. అయితే ఈ కోరహు కూడా లేవీయుడే. లేవీయులకు కేవలము దేవుని యొక్క మందిర పరిచర్య, దేవుని పరిచర్య, ఆయనను స్తుతించేటువంటి విధంగా ఈ కోరహును, అభినవు, దోతాను వీరందరినీ కూడా కోయర్ లీడర్స్గా చేశాడు, నాయకులుగా చేశాడు. ఎంత గొప్ప భాగ్యం. చూడండి, ఈ యొక్క కోరహు కుమారులైతే వారికి అప్పగించబడినటువంటి బాధ్యతను అతి వినయంతో తూచా తప్పకుండా పాటించేటువంటి సమయంలో కోరహు కుమారులు అందరూ కూడా దేవుని మందిరంలోనే ఉన్నారు. వారు ఏ విషయాల్ని పట్టించుకోకుండా ఆయన పరిచర్య చేయుటకు వారు సమర్పించుకున్నారు. ఆయన వారిని పిలుచుకున్నాడు, మరి దీవించాడు, ఆశీర్వదించాడు. వారికి ఆ పనులు చేయుటకు ఎలా చేయాలనేది కూడా నేర్పించి ఉంటున్నాడు. మరి వారు సమాజంలో ఆ తర్వాత మరి దావీదు వీరిని మందిర పరిచర్య కొరకు నియమించాడు, మంచి వాయిద్యములు వాయిస్తూ. అయితే ఈ కోరహు కుమారులలో కొంతమంది దేవుని యొక్క ద్వారముల వద్ద కావలివారుగా కూడా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. అనగా దేవుణ్ణి బహుగా ప్రేమించారు. ఆత్మతో సత్యముతో అనుదినము ఆరాధన, మరి ఆలయంలో జరుగుతున్నటువంటి ఆరాధనను పురస్కరించుకుని వీరు కూడా అట్టి ఆరాధనలో పాల్గొని ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఆసక్తికరంగా ఉన్నది ఇక్కడ మరి ఎవరెవరైనా చదువుకున్నాం 16వ వచనం సంఖ్యాకాండంలో. లేవికి మునిమనోడును కహాతుకు మనవడును ఇస్హార్ కుమారుడు కోరహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ
ప్రధానులై ప్రధానులై 250 మందితో మోషేకు ఎదురుగా లేచి దే హ్యావ్ రెబెల్డ్ అగైన్స్ ది లీడర్ whom was ordained, called and ఏర్పరచబడినటువంటి మోషే అభిషేకించబడి పిలువబడి ఆయన పరిశుద్ధతను అనుగ్రహించి ఆయన మహిమను చూచుటకు అంగీకారాన్ని అనుగ్రహించి ఆయన ఇచ్చిన దశాజ్ఞల 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చి మరియు 40 సంవత్సరములు వారిని సురక్షితమైన దేవుడు వాగ్దానం చేయబడినటువంటి దేశంలోనికి నడిపించబడినప్పుడు వారు నడిపించిన తర్వాత వారిలో తృప్తి లేదు, దేవుని ఆరాధించాలనే తృష్ణ లేదు, దేవుని ఆలయంకు వెళ్ళాలనేటువంటి ఆలోచన అంతకంటే లేదు. పైగా వారు మనుషులను ఏర్పరచుకొని ఆయనకు దేవునికి దేవుని సేవకులకు నాయకులకు విరుద్ధంగా మరి విప్లవం లేవదీశారు. మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో వారిపై వచ్చినటువంటి శిక్షణ ఒక్కసారి 27వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. కాబట్టి వారు కోరాహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారము ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఎంత గొప్ప కార్యం జరిగిందో ఇక్కడ చూడండి. 30వ వచనం నుంచి చదువుతాను. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఏళ్ల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. ప్రాక్టికల్ మరి విషయాన్ని దేవుడు మోషేతో చెప్పి డెమాన్స్ట్రేట్ చేశాడు. మనందరికీ కళ్ళను కట్టినట్టు ఏం జరిగింది, కోరహతో కూడినటువంటి 250 మందికి ఎదిరించే వారికి ఏం జరిగింది అని అంటే మనం చూస్తాం. వారి పాళెం నుంచి అందరినీ దూరంగా జరగమని చెప్పి కేవలము అక్కడే భూమి కంపించింది, నోరు తెరిచింది. మరి కోరహును అతని తోటి వారిని అందరినీ కుటుంబములను అక్కడే సజీవ భూస్థాపితం అయిపోయినట్టు మనం చూస్తాం. కోరహు మరి ఆ విధంగా భూస్థాపితం అయిపోయారు కదా. మరి 42వ కీర్తన ఎవరు రాసినట్లు అని అంటే కోరహు కుమారులు రాశారు. అంటే ఏం జరిగింది అని అంటే కోరహు కుమారులకి అప్పగించబడిన బాధ్యత ఏంటంటే దేవుని మందిరంలో చేరి పాటలు పాడాలి, స్తుతియాగములు సమర్పించాలి. అందరూ కలిసి నాన్ స్టాప్గా దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన స్తుతించే విధంగా, మ్యూజిక్ వాయిద్యములు వాయించే విధంగా, వైర్ లీడర్స్గా ఉన్న విధంగా వారు అతి విధేయతతో వారు ఈ కార్యము చేయించు ఉంటుండగా అక్కడ జరిగినటువంటి విపత్తు. ఎందుకు అని అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి అభిషేకించినటువంటి నాయకులను ధిక్కరించారు. మేమందరము పరిశుద్ధులమే అని వారు డిక్లేర్ చేసుకున్నారు. ప్రభువు దేవుడు ఎవరిని పరిశుద్ధులుగా తీర్చుతారో వారే పరిశుద్ధులు, కానీ తమగా సెల్ఫ్
ఇంకా మరి పరిశుద్ధులమనో నీతిమంతులమనో మరి వారు ప్రకటించుకున్నారు. అందుకని యేసయ్య ఒక ఉదాహరణ చెప్తుంటున్నాడు, లోకాసు వార్తలు అనుకుంటారు. తామే నీతిమంతులమని నిరూపించుకుంటానికి ఇద్దరు వ్యక్తులు ప్రార్థించుటకు దేవాలయానికి వెళ్ళారు. ఒక వ్యక్తి ఎంతో అతిశయంతో ఆడంబరంతో నేను దశమ భాగాలు ఇస్తున్నాను, నేను పంటలోని 10వ వంతు ఇస్తున్నాను, అవి చెల్లిస్తున్నాను, ఇవి చెల్లిస్తున్నాను, ప్రక్కన ఉన్న ఈ సుంకరి వలే కాకుండా నా జీవితం అంటే హీ వాంట్స్ టు డిక్లేర్ హిమ్సెల్ఫ్ ఎస్ ఎ రైచియస్ పర్సన్ బికాస్ ఆఫ్ హిస్ డీడ్స్ ఓన్లీ. కేవలం క్రియలు కాదు, విశ్వాసం లేని క్రియలు మృతమని వాక్యం సెలవిస్తుంది. ఇతడు తన్ను తాను బలపరుచుకుంటున్నాడు, అతిశయ చేసుకుంటున్నాడు, ప్రక్కవానితో మరి పోల్చుకుంటున్నాడు. అయితే ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఇంకొక వ్యక్తి దేవుని సమీపంగా రావటానికి కూడా ధైర్యం చేయక మరి ద్వారము వద్దనే దూరంగా నిలబడి దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థించాడు. కోరహకు అతన్ని అనుసరించిన వారందరికీ కూడా దేవుడు సమయం ఇచ్చాడు. కానీ వారు విధేయత చూపించలేదు, విరుద్ధంగా ప్రవర్తించారు. మరి ఆయన ఇచ్చు కృపను పొందుటకు వారు అర్హులు కాదు అని అక్కడ జరిగినటువంటి విషయం. అయితే కోరహ కుమారులు ఎంత చక్కని కీర్తన రాశారో చూడండి. మరి 42 నుంచి 49 కీర్తనల వరకు ఇంచుమించు వీరే రచించినటువంటి కీర్తనలు. కోరహ కుమారులు రచించినది దైవ ధ్యానము అని దీనికి స్పెల్లింగ్ మరి హెడ్డింగ్ ఉన్నది. వారు ఏమని రాస్తూ ఉంటున్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈ దుప్పి కడుపు నిండా ఆహారం తిన్న తర్వాత మరి నీరు త్రాగాలి అని ఆశ కలిగి ఉంటుంది. మరి ఆ దుప్పి ఎప్పుడైతే నీటి కొరకు ఆశపడుతూ అరణ్యంలో చూస్తూ ఉన్నదో దానికి కొంచెం దూరంగానే ఒక ఎండమావి కనిపిస్తుంది. దుప్పి తన దప్పిక తీర్చుకొనడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఎట్లాంటిదంటే, తన ప్రాణమునే ఫణముగా పెట్టి దాని ఆశలు నెరవేరినట్లు తన ప్రాణమును రక్షించుకునేటువంటి ప్రక్రియలో అది ఎండమావులను చూచి పరుగు పెడుతూ ఉంటుంది. ఎంత వేగంగా పరుగు పెడుతుందంటే అంత వేగంగా దాన్ని చంపుటకు మరి చిరుత పులులు కానీ ఇవన్నీ ఉంటాయని తెలుసు. కానీ నీటి మరుగు చేరే వరకు దాని ఆశ చావదు, దానిపైన మారదు. అయితే ఈ నీటి మడుగుకు దొరికించుకున్నటకు, దాహం తీర్చుకున్నటకు తాను చేసేటువంటి ప్రయాణంలో ఎన్నో ఆపదలు ఉంటాయి. పొదల చాటును దుష్ట మృగములు దాగి ఉంటాయి. అయినప్పటికీ మరి వాటన్నిటినీ లెక్క చేయకుండా నేను దాహం కొని ఉన్నాను, నేను నీళ్లు త్రాగాలి, లేకుంటే నేను మరణిస్తాను అనేటువంటి ఉద్దేశంతో అది పరుగు పెడుతూనే ఉంటుంది. సో దాని ఆశ దాన్ని గమ్యానికి తప్పకుండా చేరుస్తుంది. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఈ దుప్పి విషయము శ్రద్ధ కలిగి ఉన్నాడు. నా సృష్టిలోని భాగము, దీనికి దాహం అవుతుంది, నేను దానికి దాహం ఇవ్వాలి. అయితే మరి ఆ నీరు పొందుటకు అది చేసినటువంటి ప్రయత్నం ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే పరిగెట్టుకుంటూ పోయి ఒక నీటి మడుగు కనపడగానే ఏం చేస్తాం మనమైతే నీళ్ళు తాగేస్తాం. కానీ దుప్పి అలా చేయదు. ఎంత అలసిపోయిందో, ఎంత కాళ్ళు నొప్పులు ఉన్నాయో. ఎప్పుడైతే ప్రత్యక్షంగా నీటి మడుగు కనిపించగానే ఏం చేస్తుందంటే ఆ నీటి మడుగు చుట్టూ డ్యాన్స్ వేస్తారు, నాట్యం చేస్తారు, కృతజ్ఞత కలిగి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తారు. చూడండి, ఒక పశువు లేక ఒక అడవి జంతువుకు ఉన్నటువంటి గొప్ప కృతజ్ఞత ఈనాడు మనుషులకు లేదు. సహాయం పొందిన తర్వాత
మర్చిపోతారు. కానీ ఇది నీటి మడుగు దొరకగానే ఏం చేస్తుంది? సంతోషంతో కేరింతల కొడుకు నాట్యం చేస్తూ దేవునికి స్తుతి చెల్లిస్తారు. ఎందుకంటే నీరు ఉన్నది రెడీగా, ఏ క్షణంలోనైనా మరణించకముందు నీరు త్రాగి ప్రాణాన్ని రక్షించుకోవచ్చు అని ఫస్ట్ ప్రయారిటీ దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించేగా ఉంటుంది. కృష్ణుని ప్రియమైనటువంటి విశ్వాసి, ఈ ఉదయకాలాన్ని కొన్ని ప్రశ్నలు ప్రభు మనల్ని వేస్తూ ఉంటున్నాడు. ఏంటి నీ గమ్యం ఏంటి అని ప్రశ్నిస్తుంటున్నాడు. నీ గమ్యం నీకు తెలుసా? తెలిసినట్లయితే శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము, దానికోసమే కదా నీ పోరాటం. ఒకవేళ అదే కరెక్ట్ అయితే నీ గమ్యం భయంకరమని నీవు గుర్తుపెట్టుకో. కానీ మరి ఈ కీర్తన రచయితలైన కౌరవ కుమారుల ఆశ మాత్రం, యేసయ్యా నిన్ను చేరాలనేదే మా ఆశ, నీతో ఉండాలనేదే మా ఆశ. నీవు మాకు నియమించినటువంటి అప్పగించబడినటువంటి పరిచర్యలను హృదయపూర్వకంగా విధేయతతో మేము చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మేము ఈ పని చేయటి అందే మా హృదయములు సంతోషిస్తూ ఉంటున్నాయి. మరి ఆదరణ దొరుకుతుంది మాకు నీ సన్నిధిలో. ఎందుకు యేసయ్య సన్నిధిని చేరాలని వారు అందరూ అనుకుంటున్నారు అని అంటే ఆదరణ దొరుకుతుంది, ఆశీస్సులు దొరుకుతాయి, ఆనందము దొరుకుతుంది. కృంగిన జీవితాలకు ఆదరణ చాలా ప్రాముఖ్యం. నలిగిన వారికి ఓదార్పు ప్రాముఖ్యం. ఆపదలో ఉన్నటువంటి వారికి విడుదల ఆయన చెంతని మాత్రమే సాధ్యమవుతుంది. నీవు యోగు అంటాడు 5వ అధ్యాయంలో అనుకుంటా, 5వ లేక 8వ అధ్యాయంలో, నీవు సర్వశక్తుని, ఇఫ్ యు సీక్ ద లార్డ్ డెలిజెంట్లీ, నీవు సర్వశక్తుని హృదయపూర్వకంగా కోరినట్లయితే, ఆలోచించినట్లయితే నీవు కూడా మరి ఆయన చెంతని చేరినప్పుడు నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడుస్తాడు, అన్నిటిని తుడుస్తాడు, ప్రేమతో తుడుస్తాడు. కాబట్టి యేసయ్య నిన్ను చేరాలనేదే నా ఆశ అని చెప్పగలిగితే ప్రభు ఎదురొచ్చి నిన్ను ఎత్తుకుంటాడు. కానీ మరి ఆయన చేరే మార్గంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, దుష్ట మృగాలు ఉంటాయి. కానీ వాటికి నువ్వు భయపడకు, ఆగిపోవద్దు అని చెప్తుంటున్నాడు. ఆయన చెంతకు చేరే వరకు కూడా మరి 2వ వచనంలో, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించి అలసిపోయింది, నీరసపడిపోయింది, నిస్సహాయాలు హృదయం నిండిపోయినాయి. అయినప్పటికీ ఆయన మరలా చెప్తున్నాడు, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుతున్నానుగా. క్రైస్తవ లోకంలో విశ్వాసులు, సంఘాలు మరి ఎంతగానో మరి ప్రార్థిస్తూ ఉంటున్నారు, ప్రభువా ఈ లాక్డౌన్ ఎత్తివేయించాలి, మేము నీ సన్నిధిలో మేము భౌతికంగా వెళ్ళి నిన్ను ఆరాధించాలి, నీ సన్నిధిని మేము ఎప్పుడు కనబడాలని కౌరవ కుమారుడు రచించినటువంటి కీర్తన ద్వారా మేము మా యొక్క తృష్ణను తీర్చుకోవాలని, జీవముగల దేవుని వద్దకు పరిగెట్టుకుంటూ వెళ్ళాలని మా యొక్క ఆశగా ఉంటుంది. ఇక్కడ తృష్ణ అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే కేవలం సామాన్యమైనటువంటి కోరిక కాదు. కోరిక కంటే 1000 రెట్లు అధికమైనటువంటి హృదయపూర్వక అర్జన. కాబట్టి మన యొక్క తృష్ణ కేవలం మన సంపదల కొరకు, అధికారం కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, కేవలం ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసమైనా, ఆశీర్వాదంలో కర్త అయిన దేవుని కోసమే అయి ఉండాలి. కానీ ఆయన ఇచ్చే ఆశలని ఆయన తప్పకుండా ఇస్తాడు, ఆశీర్వాదాలు తప్పకుండా ఇస్తాడు. ఆశీర్వాదాల కర్త మనతో ఉంటే ఇక ఆశీర్వాదాలతో పని లేదు. ఆయనే మనకి అవసరమైనప్పుడు తృప్తిగా భుజించుటకు ఆహారం ఇస్తాడు, త్రాగుటకు మంచి జీవజల నదిని అనుగ్రహిస్తాడు. మరి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క అరణ్య మార్గ అనుభవాల్లో సుమారుగా 30 లక్షల మంది యొక్క దాహార్తిని ఆయన తీసినట్టు మనం చూస్తూ ఉంటాం.
30 లక్షల మంది. ఏ విధంగా మరి మోషేకి చెప్పి ఆ బండను ముమ్మారు కొట్టమని చెప్పగానే మరి నీరు పొంగింది. ఎడారిలో సైతము వారి యొక్క దాహము తీర్చిన దేవుడు 143వ కీర్తన 6వ వచనంలో, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నీ జీవితము ఎడారిలా మారి ఒక్క నీటి బొట్టు కనిపించిన స్థితిలో ఎండిపోయిన భూమి వలె నీకుంటే ఆయన ఎడారిలో ఒక నదీ జలాల్ని ప్రత్యక్షపరుస్తాడు. ఎండిన భూమి వంటి నీ జీవితానికి నీరు కట్టి ఫలవంతం చేస్తాడు. ఎప్పుడు ఆయన కొరకు నీవు తృష్ణ కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా అని వారి ప్రాణం తాతాలాడుతున్నట. కానీ మరి మనం అంటాము, ఇంట్లో దేవుడు లేడా, ఇంట్లోనే అందరం కలిసి చేసుకుంటే బాగుంది. అయితే మరి ఇంకా దేవుని సన్నిధి నీ కొరకు మీ కొరకు సిద్ధపరిచింది ఎందుకు ఖాళీగా ఉంటానుక ఆయన దినమును ఆయనతో కలిసి ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆయనను స్తుతించి మనము పొందవలసినటువంటి ఆశీస్సులు పొందటానికైనా. అందుకనే అపోస్తలులు సంఘ ప్రారంభ సమయంలోనే 4 తీర్మానములను వారు చేశారు. వారు రొట్టె విరిచారు. 2:42 అపోస్తలుల కార్యంలో 2:4 అపోస్తలుల బోధ యందును రొట్టె విరిచుట యందును ప్రార్థన యందును వారు ఎడతెగక ఉండిరి. 4 పాయింట్లు. మరి ఒకసారి చాలాసార్లు ఈ వాక్యాన్ని మీరు అపోస్తలుల బోధ ఎక్కడ దొరుకుతుంది? నీకు ఇంట్లో దొరుకుతుందా? వాక్యం అంతా చదువుకోవచ్చు. బోధ ఆ అపోస్తలులు దేవుడు ఏర్పరిచినటువంటి సందేశాన్ని ఆయన ద్వారా మనం పొందాలి అని అంటే మనము ఆయన వద్దకు వెళ్ళాలి. సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట ఎడతెగకయుండిరి. కాబట్టి ప్రియులారా, మనం కూడా జీవజలనిధి అయినటువంటి యేసయ్య చెంతకు మనం తృష్ణకొని రావాలి. ఎందుకంటే 3వ వచనం నుంచి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు. వాటికి ఆన్సర్ దొరకాలి అని అంటే మనం మరి ఒకసారి ఈ వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన సన్నిధిని చేరిన మనమందరం కూడా ఆయనను ఆరాధించి ఆహ్వానించి ఆశీస్సులు పొందులాగిన వెంబడి కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కొన్ని సూచనలు ప్రాముఖ్యమైన కొన్ని గమనించండి. జూన్ 14వ తారీఖు నుండి ఆదివారము మనం సంఘంగా కూడుకున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి నేను కొన్ని వివరిస్తాను. దయచేసి అందరూ నోట్ చేసుకోండి, అవన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, దగ్గు, జలుబు, జ్వరము, ఆయాసం లాంటివి ఉన్నవాళ్ళు దయచేసి తగిన పరీక్షలు చేయించుకొని అవి సాధారణమైనవని నిర్ధారించిన తర్వాతనే సంగమనకు రావాలని చెప్పి మనవి చేస్తుంటున్నాను. వచ్చే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకొని రావాలి. తర్వాత ఎవరి వాటర్ బాటిల్స్ వారే తెచ్చుకోవాలి. చర్చ్ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా శానిటైజ్ చేసుకొని మరి లోపలికి రావాలి. మీకు గేట్ దగ్గర ఒక శానిటైజర్ ఉంచుతాము, మీరు మరి హ్యాండ్ శానిటైజ్ చేసుకొని లోపలికి రావాలి. ప్లస్ ఇక చర్చ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఇంకొక శానిటైజర్ ఉంటుంది. సో అక్కడ కూడా మీరు ఒకసారి శానిటైజ్ చేసుకొని రావాలి. లోపల ఓన్లీ చైర్స్ వేయబడతాయి. సో చైర్స్ ఏం డిస్టర్బ్ చేయకుండా మరి వచ్చి చైర్స్ని టచ్ చేయకుండా మరి వచ్చి కూర్చోవాలి. చైర్స్ అటు ఇటు జరపకూడదు. తర్వాత ఇంకా ప్రాముఖ్యమైనటువంటి ఇంకోటి, ప్రభు బల్లను తయారు చేసేవారు, పంచిపెట్టేవారు, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. లేనట్లయితే దయచేసి మరి ఆ కార్యక్రమానికి దూరంగా ఉండవలసిందిగా మనం చేస్తుంటున్నాను. తర్వాత ఆరాధన ముగించిన తర్వాత ఎవరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. చేతులు జోడించి వందనములు చెప్పి మరి వారు వెళ్ళిపోవాలి. మరి ప్రార్థన కొరకు ఎవరైతే మరి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలనుకుంటారో వారు దయచేసి మరి ఇక్కడే పుల్పిట్ దగ్గరికి వస్తే ఒక డిస్టెన్స్ 1 మీటర్ డిస్టెన్స్లో మరి పాస్టర్ గారు ఉండి ప్రేయర్ చేస్తారు. బయట ఎవరు కూడా ప్రేయర్ చేయబడదు. మరి ఎవరైతే ప్రార్థన చేయించుకోవాలని కోరుకుంటున్నారో వారి దయచేసి వెయిట్ చేయండి. అందరూ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మరి శానిటైజర్తో మరి వాష్ చేసుకోండి. ఇలాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మనిషికి మధ్య అట్లీస్ట్ 1 మీటర్ డిస్టెన్స్ అనేది దయచేసి మెయింటైన్ చేయండి. ఇది గవర్నమెంట్ వారు చెప్తున్నారు, ఇది ఆల్రెడీ మీరు ఇప్పటికే పాటిస్తున్నారు. దయచేసి చర్చ్లో కూడా మరి ఇది
ఇది కంపల్సరీ మీరు పాటించండి. షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దు. కంపల్సరీ మాస్క్ వేసుకొని లోపలికి రండి. అవసరమైతే గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ కూడా మీరు వేసుకోండి. వృద్ధులు, ఎస్పెషల్లీ 65 ఇయర్స్ అబవ్ ఉన్న వృద్ధులు, 10 ఇయర్స్ బిలో చిల్డ్రన్ దయచేసి చర్చికి మాత్రం రాకండి. ఇవి డైరెక్ట్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో మనం అది పాటించాలి కంపల్సరీ. మీరు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మేము ఒకవేళ ఆన్లైన్ వీడియో ఏమన్నా మళ్ళీ సండే సర్వీస్ ప్లాన్ చేస్తే డెఫినెట్గా మీకు ఆ లింక్ ఇస్తాము. సో మీరు ఇంట్లో ఉండి చూడొచ్చు. ఇవి కాకుండా కొన్ని హై రిస్క్ ఇల్నెసెస్ ఎవరికైనా ఉంటే మరి వారు కూడా దయచేసి ఇంట్లోనే ఉండండి, చర్చికి రావద్దు. మరి వచ్చి ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు అని దయచేసి మనవి చేస్తుంటున్నాను. కొత్త వారు ఎవరైతే మరి ఏపీ కానీ లేదా వేరే ప్రాంతాల్లో ఉండి వారు ఈ మధ్య ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన వారు దయచేసి కొంతకాలం చర్చికి రాకుండా ఉండడం మంచిది. కొత్త వారు దయచేసి అట్లీస్ట్ ఒక 1-2 వీక్స్ మీరే సెల్ఫ్ క్వారంటైన్ ఇంట్లోనే ఉండి ఒక 1-2 వీక్స్ తర్వాత చర్చికి రావాల్సిందిగా మరి మనవి చేస్తుంటున్నాను. మాస్క్, గ్లౌజెస్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పిన విధంగా మరి దయచేసి ఏదైతే కంపల్సరీ మాస్క్, గ్లౌజెస్, శానిటైజర్ అవసరమైతే మీ శానిటైజర్ ఒకటి తెచ్చుకోండి. మరి ఎవరి బాటిల్స్ వాటితో ఫిల్ చేసి తెచ్చుకోండి. ఎవరికి ఏది ఇవ్వకండి, ఎవరు ఏది ఇచ్చినా కూడా తీసుకోకండి దయచేసి. మరి మీరు మరోలా అనుకోకండి. గృహ కూడికలకు మాత్రం ప్రస్తుతానికి అనుమతి లేదు. సో ఓన్లీ సండే మార్నింగ్ సర్వీస్ ఒకటే మనకు ఉంటుంది. గృహ కూడికలు దయచేసి అట్లీస్ట్ మనం ఒక 1-2 వీక్స్ తర్వాత సిచ్యువేషన్ బట్టి అవసరమైతే మనం దాని గురించి ప్లాన్ చేద్దాము. సో ఇవి కాకుండా ఇంకా ఏమైనా కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఏమైనా ఉంటే మీకు వాట్సాప్ ద్వారా మరి గ్రూప్లో షేర్ చేస్తాము. సో దయచేసి ఇవన్నీ మీరు గమనించి మరి ఇవన్నీ మన యొక్క బెనిఫిట్ కొరకే కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని తప్పకుండా పాటించండి. ఇవి కేవలం సంఘము లేదా సమాజం యొక్క క్షేమం కొరకు మాత్రమే అని గ్రహించి ప్రతి ఒక్కరు సహకరించాలని మనవి చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ. స్థాయిలో ఉంచండి, ప్రార్థించుకుందాం. మోహోన్నతుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనం, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాల్లో మరి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి దినమును అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన నెలంతా నీ కృప హస్తములతో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఈ జూన్ మాసము మొదటి ప్రభు దినములో మేమందరము చేరి నేను స్తుతించుటకు, మహిమపరచుటకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. అయినా మరి ఈ వారంలో జన్మదినంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాస్టర్ మనోహర్, సన్ ఆఫ్ లత, 11th జూన్. మాస్టర్ సుధీర్, సన్ ఆఫ్ మల్లేశ్వరి, 11వ జూన్. సౌజన్య, 7th జూన్. అయినా ఈ విధంగా మనోహర్, సుధీర్, సౌజన్యాలను దీవించి ఆశీర్వదించి మీరు బహుమానంగా ఇచ్చిన మరి యొక్క దయా కిరీటమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. అనేక దయా కిరీటమును అనుగ్రహించి దీర్ఘాయుష్మంతులు చేయండి. ప్రేమల ప్రభు నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ లాక్డౌన్ వచ్చటం వలన మరి ఇది కేవలం నీ చిత్తము, మా అందరికీ చాలా ఉపయోగకరము అని నేను నమ్ముతూ ఉంటున్నాను. కుటుంబాలు ఎప్పుడు కూడా కలిసి బయటికి రాకుండా ఉండేటువంటి సమస్య లేదు. ఆ విధంగా మీరు కలుగు చేసి కుటుంబ ఆరాధన ప్రారంభించుటకు ఒక అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. పొందిన ఈ అవకాశాన్ని మా జీవితాంతము కుటుంబ పరంగా దినంలో ఏదో ఒక సమయంలో చేరి స్తుతించుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రేమలనైనా మరి కరోనా వ్యాధి సంభవించుట ఇంకా వేగంగా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లోనైనా మీ గాయపడిన హస్తం చాపి ప్రతి దేశంలో కరోనా వైరస్ సంక్రమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. భూగోళం అంతటా సుమారు 2 లక్షల వ్యాధిగ్రస్తులు గుర్తించబడి ఉంటున్నారు. ఈ చిత్తమైతే ప్రభువా ఇక సంఖ్య పెరగకుండా మీరు అదుపు చేయండి. సంక్రమించిన వారు క్వారంటైన్లో ఉండుటకు
వారికి తగిన మందులు ఇచ్చుటకు హాస్పిటల్స్లో డాక్టర్లని, మెడికల్ సిబ్బందిని, నర్సెస్ను, పోలీస్ సిబ్బందిని, పాలకులను, వారు చెప్పిన ప్రతి హెచ్చరికను మేము విని గ్రహించి మా జీవితాల్లో వ్యక్తిగతంగా నెరవేర్చుటకు మాకు ఆలోచనను అనుగ్రహించండి. ప్రేమగల ప్రభువా, ఇంతకాలం తర్వాత నీ చిత్తమైతే 14వ తారీఖున దేవాలయములు, మసీదులు, టెంపుల్స్ వీటిని తెరుచుటకు ప్రభుత్వం వారు అనుమతించినందుకు నీకు వందనాలు, స్తోత్రం. అయినా వారిని దర్శించి వారందరినీ జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానయుక్తమైనటువంటి హెచ్చరికలు ఇవ్వగలిగినట్లు, అవి మేము తప్పక పాటించగలిగినట్లు మీ కృప చూపించండి. వాళ్ళ హీనులు చాలామంది ఉన్నారు, ముట్టండి, స్వస్థపరచండి. మరి హెచ్చరికలు మేము విన్నాము, వాటిని మా జీవితంలో పాటించటం కృప అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, గర్భవతులు ఉన్నారు, వారిని దర్శించండి. అనారోగ్యంతో ఉంటున్నటువంటి వారు ఉన్నారు, దర్శించండి. లివర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఎప్సిబాను, ఆమెకు సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్పారు. ఆ ప్రయత్నంగా భర్త ఆరోగ్యశ్రీ కార్డు కొరకు ప్రయత్నిస్తున్నాడు. నిశ్చితమైతే అవన్నీ సమకూడి జరిగించి ఆమెను మీరు దర్శించండి. నిశ్చితమైతే ఆపరేషన్ లేకుండా ఆమెను మీరు స్వస్థపరచండి. ప్రేమగల ప్రభువా, ఇంకా గ్రామానికి వెళ్ళినటువంటి లక్ష్మయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, వారిని కూడా తీసుకుంటారు. ప్రేమగల ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. నైనా మరి ఈ ప్రభు దినమున ఈ ప్రోగ్రామును ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము చూచి వారు ఆరాధనలో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా పాల్గొనగలిగినట్లు కృప చూపించండి. అయినా మరి ఇట్టి కార్యక్రమమును రూపొందించుటకు, సంఘమునకు అందుబాటులో ఆరాధన క్రమమును పెట్టుటకు మీరిచ్చినటువంటి ప్రోత్సాహంతో, జ్ఞానంతో ఈ ప్రోగ్రాంను జరిపించుటకు యవనస్తుల్ని మీరు ప్రేరేపించారు. వారికి ఇంకనూ మంచి జ్ఞానాన్ని, మంచి ఆలోచనలను అనుగ్రహించి వారిని దర్శించండి. వివాహములు కావాల్సినటువంటి వారిని నిమిత్తం ప్రార్థిస్తున్నాము. నీ చిత్తంలో, నీ కృపలోనైనా మరి వివాహమును జరిగించుకొనుటకు ప్రభుత్వ ఆంక్షలను సడలించగలిగినట్లు సహాయం దయచేయండి. గర్భవతుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. తగిన సమయం వారికి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. పసిపిల్లలు, తల్లులు ఉన్నారు నాయన సంఘంలో, వారిని దర్శించండి. వృద్ధులు ఉన్నారు, వారిని దర్శించండి, చూపించండి, ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రేమ కలిగిన నాయన, మరి మేము కేవలము సంతోషంతో, ఉద్రేకంతో కాదు, కానీ హెచ్చరికలు చేయబడిన ప్రతి హెచ్చరికను మేము పాటిస్తూ నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆత్మతో, సత్యంతో ఆరాధించుటకు మమ్మలను సిద్ధపరచండి. నీ సన్నిధిని విడిచి వెళ్ళుచుండగా నీ సన్నిధి యొక్క శక్తి, శాంతి, సమాధానంతో నింపి మరి ఒక మారు నీ సన్నిధిలో మేము భౌతికంగా కలిసి నిన్ను ఆరాధించి నీ నామమును మహిమపరిచే పర్యంతం మమ్ములను, కుటుంబాన్ని, సంఘమును నీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, సంరక్షణ, ఆయన ప్రేమించి ప్రియ బిడ్డలకు, మరి విశేషంగా కూడి వచ్చిన బిడ్డలకు, సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.